ఇప్పటికే ఆగమాగం ఉన్నదిరో అనంటే కూరగాయల రేట్లు కూడా పిరవై కూసున్నాయి. ఏది ముట్టుకున్నా వందనే అంటుర్రు. డిమాండ్ లేని కూరగాయలకు కూడా 70-80 వసూలు చేస్తుర్రు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా అనుకుంటే జేబులకు పెద్ద తూటు పడుతున్నది. మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే గుండె అదిరి పడుతున్నది. మూకుట్ల కూరలు ఏగుడేమో గాని మార్కెట్లో మనుషులు ఏగుతాండ్రు. ఇప్పుడు ముక్క కూరకు ఎట్లా నోచుకోకపోతే పోనీ ఏ కాయో కాసరో వండక తిందామన్నా కూడా పగవచ్చినట్టే చేస్తున్నాయి రేట్లు. టమాటా కాయ నుంచి చాలు చేస్తే మిరపకాయలు, ఆ కాయలు, ఈ కాయలు అన్ని కాయలు ముట్టుకుంటే బగ్గుమంటున్నాయి. అన్నిటికీ మించి మార్కెట్ లోపల అమ్ముతున్న కూరగాయల రేట్లకు మార్కెట్ బయట అమ్ముతున్న రేట్లకు మస్తు పరకుంటున్నది. మార్కెట్లో కిలో టమాటా 50 అంటే మార్కెట్ బయట కిలో టమాటా 80 అంటుండ్రు. అన్ని గింతే మార్కెట్లో 60 అంటే బయట 100 అంటుండ్రు. ఇక మొన్న వచ్చిన మోంతా తుఫాను ఆదివారకు వచ్చిన యాలపాలు లేని వానలతోని పంటలన్నీ పాడైనాయట. పక్క రాష్ట్రాలకేంచి సుతా మాల వస్తలేదట. అట్లా ఇక పంట అంతా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయి రేట్లు బగ్గ పెరిగినాయి అంటుండ్రు. మీదికేంచి కార్తీక మాసం కాబట్టి సాముల పూజలు అన్నదానాలు సుతా జోరుగా నడుస్తున్నాయి. ఇట్లా కూడా డిమాండ్ పెరిగి కూరగాయల రేట్లు పిరమైనా అంటుండ్రు. 500ల కాగితం చేతిలో పట్టకపోతే 4-5 దినాలకు కూడా వస్తలేవు కూరగాయలు. ఏం తినాలి, ఎట్లా బతకాలి అంటుండ్రు సామాన్యులు. ఎప్పటికీ నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటల దిగుబడి మంచిగా ఉంటుండే, అన్ని కూరగాయల రేట్లు అగ్గు ఉంటుండే. కానీ ఈసారే పిటాన పిరమైనాయి. మరిగా ఇంత కార్తీక మాసం ఒడిచినాకనన్నా రేట్లు తక్కువైతాయో చూడాలి.